వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా మనం నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా పిల్లోస్ అనేవి వాడుతూ ఉంటాము. పిల్లో పెట్టుకొని నిద్రపోకూడదని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? సో మ్యాట్రిసెస్ కూడా చాలా లగ్జరీగా చాలా ఇలాంటివి వాడుతూ ఉంటారు. అసలు సెలెక్షన్ అనేది ఎలా ఉండాలి? మ్యాట్రిసెస్ అంటే మనకి ఈ పెయిన్ రాకుండా ఎలాంటి మ్యాట్రిసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా సో పిల్లో లేని నిద్ర పట్టదు. కొంతమందికి అయితే 2 పిల్లోస్, కొంతమంది ఈ పిల్లోని మడత పెట్టి మరీ పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి డాక్టర్స్ ఏం చెప్తారంటే అసలు పిల్లో మంచిది కాదు, తీసేయాలని చెప్తుంటారు. పిల్లో లేని నిద్ర పట్టదు చాలా మందికి. అసలు పడుకోకూడదు. యాక్చువల్గా ఏంటంటే డాక్టర్లు ఎందుకు అలా చెప్తారంటే, మీరు అన్నట్టు ఇందాక 2-3 పిల్లోస్ పెట్టుకుంటారు, ఇట్లా మడత పెట్టుకుంటారు, అట్లాంటి వాళ్ళకి పిల్లో పెట్టుకోదని చెప్తారు. బట్ నార్మల్ గా అయితే కంపల్సరీ ఒక పిల్లో ఉండాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే చాలా మంది సైడ్ కి పడుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ కి పడుకోరు. బయట కంట్రీస్ లో అనుకోండి కొంచెం చాలా మంది స్ట్రైట్ గా పడుకుంటారు. నేను గమనించిన క్లయింట్స్ లో ఇప్పుడు నేను చాలా మంది కొన్ని వేల మంది చూసుంటాయి కదా. సో ఇలా స్ట్రైట్ గా పడుకునే వాళ్ళు వేల మంది లెక్క పెట్టచ్చు. దాదాపు నేను చూసింది ఇంతవరకు ఒక 8 to 9 అంతే, అంతకు మించి ఎక్కువ మంది చూడలేదు. ఎన్నో వేల మంది పేషెంట్స్ లో చూస్తే. బట్ అదే సైడ్ కి పడుకునేటప్పుడు అందరూ ఆల్మోస్ట్ సైడ్ కి పడుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లో పెట్టకపోతే ఏమవుతుంది? పిల్లో పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హెడ్ కి నా షోల్డర్ కి ఇంత డిస్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను సైడ్ కి పడుకుంటే ఏమవుతుంది? పిల్లో లేకపోతే ఇలా పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అంతా స్ట్రెయిన్ అవుతుంది. సో మీకు రాత్రి మొత్తము అటు ఇటు తిరగడానికి సరిపోతుంది. సో దీన్ని కాంపన్సేట్ చేయడానికి ఏం చేస్తామంటే పిల్లో పెట్టుకోకుండా చెయ్యి పెట్టుకుంటాం. సో చెయ్యి మనకి ఇప్పుడు డిస్టెన్స్ చూసినా ఈ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఇలా పెట్టుకొని పడుకుంటాం, అది బాగానే ఉంటుంది ఇప్పటి వరకు, కొంత ఏజ్ వరకు. ఒక 40-45 తర్వాత నెమ్మదిగా ఏదో షోల్డర్ పెయిన్ వచ్చింది అనుకోండి, షోల్డర్ స్ట్రెయిన్ అయితే ఇది పెట్టుకోకుండా కుదరదు. సో అప్పుడు ఎందుకని? పెయిన్ వస్తుంది కాబట్టి. సో డాక్టర్స్ ఏమంటారు, ఇట్లా పెట్టుకోకుండా పడుకోండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ నెక్ ని ఇట్లా వదిలేయాలి. సో నెక్ ని వదిలేస్తే మరి నెక్ పెయిన్ వస్తుంది. ఇటు షోల్డర్ పెయిన్, ఇటు నెక్ పెయిన్, అది చాలా హారిబుల్ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం కంపల్సరీ ఫిల్ చేయాల్సిందే. సో ఇది ఎందుకు మెయిన్ గా అంటే మన స్పైన్ స్ట్రైట్ గా ఉంచడానికి. ఇప్పుడు మన స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా మెయింటైన్ అయితే నొప్పులు ఏం రావాలి. ఒకవేళ నేను పిల్లో తీసేస్తే స్ట్రైట్ గా ఉండదు, ఇట్లా అవుతుంది. సో ఆటోమేటిక్ గా స్ట్రెయిన్ ఎక్కువ పడి పెయిన్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మన స్పైన్ అనేది పడుకున్నప్పుడు కూడా మాక్సిమం చెప్పేది ఏంటంటే స్పైన్ స్ట్రైట్ గా మెయింటైన్ చేయండి అని చెప్తాం. బట్ డీప్ స్లీప్ లో ఎవరికి తెలియదు, ఈవెన్ దేవుడు కూడా తెలియదు అనుకోండి ఎలా పడుకుంటాం. బట్ డెఫినెట్ గా పిల్లో వాడితే బెటర్ అండి. సో ఒకవేళ మనం ఇప్పుడు పిల్లో వాడాం అనుకోండి, ఇప్పుడు చాలా మంది ఎట్లాంటి పిల్లో వాడాలి అని మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చూసేది మెమరీ ఫోమ్ కానీ లేటెక్స్ కానీ. సో అయితే మెమరీ ఫోమ్ వాడచ్చు, లేదంటే లేటెక్స్ అని వాడుకోవచ్చు. దీనివల్ల నార్మల్ పిల్లోస్ కి దీనికి తేడా ఏంటి అంటే మన హెడ్ కాంటూర్ అంటే హెడ్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక 5.5 kilos ఉంది హెడ్ వెయిట్, కొంతమందికి ఒక 6 kilos ఉండొచ్చు, కొంతమందికి ఒక 6.5, అంతకు మించి ఇంకొండదు. సో ఎప్పుడైతే మనం పిల్లో పెడతామో ఆ హెడ్ వెయిట్ కరెక్ట్ గా ఆ కాంటూర్ తీసుకుంటది. సో అంతవరకే లోపలికి వెళ్తుంది. సో ఎప్పుడైతే అది మెయింటైన్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఇంతకు ముందు మీరు పాతకాలంలో చూస్తే మనకి దూది పింజలతో చేస్తారు పిల్లోస్, అంటే దూదితో చేస్తారు కాటన్ పిల్లోస్. అవి మనం వాడితే ఏమవుతుంది, ఒక లోపల ఒక గుంతలు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పిల్లో ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఇంత పిల్లో ఉంది, అది వాడిన తర్వాత ఇట్లా గుంతలు అయింది అనుకోండి, ఆల్మోస్ట్ నేలకి రీచ్ అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ స్ట్రెయిన్. సో అందుకనే పాతకాలంలో ఉన్న ఆ కాటన్ పిల్లోస్ కానీ అట్లాంటివి వాడకుండా ఇప్పుడు బెటర్మెంట్ గురించి మెమరీ ఫోమ్ కానీ లేటెక్స్ పిల్లోస్ కానీ వచ్చాయి. సో ఇదేంటంటే కరెక్ట్ గా మన హెడ్ కాంటూర్ని తీసుకుంటుంది, వెయిట్ ఎంత అవసరం అంతే తీసుకుంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మెమరీ ఫోమ్ కానీ లేటెక్స్ కానీ, దానిలో కూడా చాలా మంది ఇప్పుడు చూస్తే ఇంచెస్ చెప్తున్నారు. కొంతమంది 2 inches, కొంతమంది 3 inches, కొంతమంది 4 inches చెప్తున్నారు. సో దానికి మేము ఏం చెప్తామంటే బెటర్, మనకి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయిపోయింది చాలా మందికి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిజియోని, నన్ను అడిగితే నేను ఏం చేస్తానంటే ఒక కంపెనీది రివ్యూస్ చాలా మంది చెప్పడం బట్టించి నేను ఆ కంపెనీ బాగుందని నేను రికమెండ్ చేస్తాను. అది మీకు సూట్ కాకపోవచ్చు, అంతేందుకు నాకేం సూట్ కాకపోవచ్చు. సో అందుకని మేము ఏం చెప్తాం అంటే మీరు బెటర్ వెళ్ళి కొనుక్కొని అది పెట్టుకొని ఒకసారి చూసుకొని కొనుక్కొని అని చెప్తాను. దీనిలో సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే రాత్రి స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 6 to 8 hours మినిమం స్లీప్ ఉండాలి. ఒకవేళ పిల్లో తేడాగా ఉన్నా మీకు నిద్ర పట్టదు. సో అందుకని మీరు వెళ్ళి షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ కాకుండా ఫిజికల్ గా వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకోండి, సైజ్ చూసుకొని సరిపోతుందో లేదో తీసుకొని వాడుకోమని చెప్తాను. సో ఈ విధంగా మనకి పిల్లో అనేది కంపల్సరీ. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చినప్పుడు పిల్లో పెట్టుకోవద్దు అంటారు, అది మీతండి, అస్సలు కాదు. ఒకవేళ పెట్టుకోకపోతే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు మా దగ్గర కొంతమంది నెక్ పెయిన్ తో వస్తారు. సో వాళ్ళ పిల్లోస్ నేను చెప్పినట్టు కాటన్ పిల్లోస్ కానీ లేకపోతే అసలు పిల్లో పెట్టుకోకపోవడం కానీ జరుగుతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే
నేను ఒక పిల్లో రికమెండ్ చేశాను అనుకోండి, ఇప్పుడు వాడినా వాడకపోయినా ఈ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా నేను పిల్లో పెట్టుకోకుండా పడుకుంటున్నాను అనుకోండి, చేయి పెట్టి పడుకున్నాను, ఇప్పుడు నేను పిల్లో పెడితే వాళ్ళకి ఇది కొత్త రకమైన ఆబ్జెక్ట్ పెట్టినట్టు ఉంటుంది. సో దానికి అకామిడేట్ అవడానికి టైం పడుతుంది. సో అకామిడేట్ అయ్యే టైంలో పెయిన్ డెఫినెట్గా పెరగచ్చు, మనకు తెలియదు అది. సో అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు మళ్ళీ పెయిన్ పెరిగిందండి డాక్టర్ గారు ఏం చేద్దాం అంటే, లేదండి ఇది మీకు కొత్త ఆబ్జెక్ట్ కాబట్టి ఇనీషియల్గా నేను ఏం చెప్తాను అంటే కొంచెం నెక్ పెయిన్ తగ్గేంత వరకు చూడండి, తర్వాత మళ్ళీ మీరు అకామిడేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు కొత్తది పెడితే డెఫినెట్గా కొంత టైం తీసుకుంటది. దానికి మీరు ఆ టైం ఇస్తేనే మీకు మళ్ళీ సెట్ అవుతుంది. ఇప్పుడు నా కొత్త డాక్టర్ గారు ఏదో కొత్త పిల్లో చెప్పారు నేను పెట్టేసుకుంటే పెయిన్ పోతుంది అంటే కాదు, అది కూడా అడాప్ట్ అవ్వాలి, మన మజిల్స్ అడాప్ట్ అవ్వాలి, మన బాడీ అడాప్ట్ అవ్వాలి. సో ఈ విధమైన మిత్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ మేము చెక్ పెట్టడానికి మేము ఇట్లా చెప్తాం అనమాట. కంపల్సరీగా పిల్లో అవసరం, పిల్లోస్ పెట్టుకుంటే ఒకటి పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఈ డిస్టెన్స్ మెయింటెనెన్స్ పెట్టుకోవాలి. 2-3 పిల్లోలు అసలు పెట్టుకోకూడదు. కొంతమంది దివాన్ పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు. సో ఇప్పుడు మనం కూడా చాలా మంది ఏం చేస్తాం అంటే 2-3 పిల్లోస్ పెట్టుకొని ఫోన్ ఇలా చూస్తూ ఉంటాం పడుకునేటప్పుడు. అది చాలా డేంజర్. దానిలో దాదాపుగా మన హెడ్ వెయిట్ 5.5 కిలోస్ అయితే దాదాపు 25 to 30 కిలోస్ పడుతుంది. అందుకని ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు కొంతమందికి నెక్ పట్టేసినట్టు, అందుకని చాలా మంది ఇట్లా పట్టుకొని ఇలా అలా అనుకొని అబ్బా నాకు చాలా రిలీఫ్ ఉంది ఇప్పుడు ఇలా అనుకుంటే బాగుంది, లేకపోతే స్టిఫ్నెస్ కూడిన పెయిన్ తో లెగుస్తారు. సో అది ఒక 1 hourకి 2 hourకి బెటర్ అవుతుంది. సో అందుకని మేము ఏం చెప్తాం అంటే పడుకునే ముందు కంపల్సరీగా ఫోన్ చూడకుండా ఉంటే చాలా మంచిది. అండ్ ఇంకోటి పిల్లోలు ఎన్ని పెట్టుకుంటున్నారనేది చాలా జాగ్రత్త అవసరం. కొంతమంది 2 పెట్టుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు. సో ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. సో ఈ బెడ్ అనేది ఎలా ఉండాలి, మ్యాట్రసెస్ సెలెక్షన్ అనేది ఎలా ఉండాలి? ఈ మ్యాట్రెస్ సెలెక్షన్ లో కూడా చాలా పెద్ద మిత్ ఉందండి. చాలా మందికి పాతకాలంలో ఏమంటారంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మీరు అసలు మ్యాట్రెస్ కానీ అట్లాంటిది ఏం వాడదు, వాడితే మళ్ళీ పెయిన్ పెరుగుతుంది. బట్ ఇప్పుడున్న రీసెంట్ స్టడీస్ కానీ ఏమని చెప్తున్నాయంటే మ్యాట్రెస్ కంపల్సరీ పెట్టుకోవాలి, మ్యాట్రెస్ పెట్టుకుంటేనే మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో ఎందుకు అంటే ఒకటి మెటీరియల్ అండి. సో పాతకాలంలో మెటీరియల్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు కాటన్ వాడేవాళ్ళం. సో ఎప్పుడైతే కాటన్ వాడుతుంటే ఒక 5 years 6 years మనం చూస్తే కరెక్ట్ గా ఎక్కడైతే బాడీ వెయిట్ ఉంటుందో అక్కడ ఇట్లా సింక్ అయిపోతుంది, ఇట్లా గొంతు పడినట్టు ఉంటుంది కదా. ఆ గొంతులో మనకు కరెక్ట్ గా ఏ లోవర్ బ్యాక్ లేకపోతే షోల్డర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న మ్యాట్రెస్ లో మెటీరియల్స్ అని మెమరీ ఫోమ్ కానీ లేటెక్స్ కానీ వస్తున్నాయి కాబట్టి అవి గొంతు పడవు, ఎట్టి పరిస్థితుల్లో గొంతు పడవు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన స్పైన్ స్ట్రక్చర్ ఎలా ఉందో అట్లా స్ట్రక్చర్ తీసుకుంటాం సో మన ఇప్పుడున్న మ్యాట్రెసెస్. సో అందుకని మీరు డెఫినెట్ గా మ్యాట్రెస్ పెట్టుకుంటే అవసరం. ఇంకోటి చాలా మంది ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కొన్ని హోటల్స్ లో పెద్ద పెద్ద కన్వెన్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఆ హోటల్స్ లో ఏంటంటే మనకి బెడ్స్ అనేది చాలా కోజీగా ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గరికి నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ వాళ్ళు కానీ నెక్స్ట్ డే ట్రావెల్ ఉంది అంటే యూఆర్ రెడీ ఫర్ బ్యాక్ పెయిన్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న బెడ్స్ అనేది చాలా కోజీగా ఉంటాయి. మీరు ఎంత ఎక్స్పెన్సివ్ అవ్వండి, రోజుకి 20,000 30,000 50,000 చార్జ్ చేసినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో మీకు ఆ బెడ్ అనేది చాలా కోజీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో మేము ఏం చెప్తామంటే ఒకవేళ ఆ ప్రొవిజన్ ఉంటే గనక ఒక ప్లైవుడ్ తెచ్చుకొని మంచిగా బ్లాంకెట్స్ అన్ని వేసేసి దాని కింద పెట్టండి అని చెప్పి డైరెక్ట్ గా ఏమని చెప్పాం. మళ్ళీ డైరెక్ట్ వేస్తే మళ్ళీ బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. సో అన్ని ఒక ఫోమ్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చేసి దాని కింద పెడితే అట్లీస్ట్ బెటర్ అవుతారని చెప్తాను. ఎందుకంటే అవుట్ సైడ్ కాబట్టి సడన్ గా ఇప్పుడు చాలా మంది అదర్ కంట్రీస్కి వెళ్తారు, అక్కడంతా మనకి ఆన్ కౌంటర్ పెయిన్ కిల్లర్స్ కానీ దొరకవు, ఇక్కడ నుంచి క్యారీ చేయాలి, అవన్నీ హెడ్ ఏక్, ఒకవేళ సడన్ గా పెయిన్ వస్తే ఏం చేయాలో తెలియదు. సో అందుకని ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మ్యాట్రెస్ మీ హోటల్స్ మ్యాట్రెస్ ఎలా ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి చెప్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మ్యాట్రెస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు నాకు ఫామ్ గా గట్టిగా ఉంటేనే నిద్ర పడుతుంది అనుకుంటాం. బట్ వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ మెమరీ ఫోమ్ కానీ ఇట్లాంటి లేటెక్స్ మ్యాట్రెస్ అయితే బెటర్ అని చెప్తాం. కొంచెం అకామిడేట్ అవ్వడానికి టైం పడుతుంది, అది చాలా చాలా అవసరం. అకామిడేట్ అనేది ఎవరికైనా కష్టమే. ఇప్పుడు సడన్ గా ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చి మీరు వాడండి అంటే అది అకామిడేట్ అవ్వదు కదా. సేమ్ అట్లానే కొన్ని రోజులు పడుతుంది, బట్ ఇది మంచిది, ఫ్యూచర్ లో పెయిన్ రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి పిల్లోస్ అండ్ మ్యాట్రెసెస్ సెలెక్షన్ గురించి. సో అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.